మన స్వామి యేసు దేవుడనను సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం సాక్ష్య నిమిత్తము. వందనాలు. క్షమించేదా మన స్వామి దేవుడను సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. సాక్ష్యం ఏంటంటే, నేను మొన్న ఆదివారం దినం ప్రార్థనకి రాలేకపోతే నాకు అపవాదిగాడు భలే పొంచు వేసాడు. అయితే నా ప్రాణానికే తీయటానికి ఆడు పొంచు వేసాడు. మాదిగ పిల్లిలో చెట్టు ఒకటి ఉంటే కొబ్బరి చెట్టు, దాన్ని కోయటానికి వెళ్ళాను. కోయటానికి వెళ్తే ఆ చెట్టు మరి దిగి కిందకొచ్చి కోసాను. దిగి కిందకొచ్చి లాగమనాల్సింది, మరి మూర్ఖత్వముగా ఆ చెట్టు మీదే ఉండి వాళ్ళని లాగమనే తల్లికి వాళ్ళు లాగారు. చెట్టు బాగా అటు భాగానికి వంగి నన్ను మిచ్చిన మీద ఉన్నవాడిని అటు చాలా దూరం అట్ట ఇసిరేసి మళ్ళీ వచ్చి మోకు చేతిలో ఉంటే మోకు పట్టుకొని వచ్చి చెట్టు కాడ పడ్డాను. దేవుడు మరి నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఒక దినం రాలేకపోవటం ఎంత రహస్యానికి మరి దోవదీసిందో నేను నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, మరొక నడుచుకుంటానయ్యా అని దేవుడితో అన్నాను. చెయ్యితే ఎంతో మంట పుట్టిపోతుంది. ఎంత అరగంట సేపు కూడా మంట ఆగలేదు. అయినా నీళ్ళలో పెట్టాను. ఇంకొక అరగంట తర్వాత మరి సాక్షి చెప్పుకుంటానయ్యా అని నా హృదయంలో అనుకొని దేవుడికి చేసుకున్నాను. దేవుడు గొప్ప కార్యం చేశాడు. లేకపోతే మీ మధ్యలో ఉండాల్సిన అని కాదు. నేను ఈ సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. సాక్ష్యాల నిమిత్తము చిన్న ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నాయన నీ బిడ్డల పట్ల చేస్తున్న మేలు బట్టి నీ సన్నిధిలో ప్రభా సాక్ష్యం చెప్పి ఉన్నారయ్యా. చెప్పిన బిడ్డలందరూ కూడా నీ చిత్తంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు బలపరచండి, స్థిరపరచండి, దయనపరచండి. వారి పట్ల ప్రభా ఇంకా గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఈ వారం చెప్పలేని బిడ్డలను కూడా చిత్తంలో జ్ఞాపకం చేసుకొని మరొక వారంలో చేయడానికి సహాయం దయచేయమని, నీ నామానికి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో కోరుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క సమయము చాలా అయిపోతుంది. టైం ఏమో ముందుకెళ్ళిపోతుంది. మనం మాత్రం వెళ్తుందా కదా. హల్లెలూయా. మంచిది. మరి యొక్క ఉదయకాల సమయములో మరి దేవుడు మనల్ని అంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమించడం బట్టి మనందరూ కూడా దేవుని సన్నిధిలో మనందరూ కూడా క్షేమంగా ఆయన సన్నిధి నడిపించి ఈ రీతిగా దేవుడు మనందరూ కూడా సమకూర్చిన ఆయనకి మనందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క సమయములో ప్రేమైన దేవుడిలారా, వినుట వలన ఏం కలిగిద్ది? విశ్వాసము కలిగిద్ది. చాలామంది వినుట వల్ల ఏమవుతున్నారంట? వినటానికి వింటున్నారు కానీ విశ్వాసాన్ని కోల్పోయేవారిగా ఉంటూ ఉన్నారు. విశ్వాసం కోల్పోతున్నారు. ఎందుకంటే ప్రేమైన బిడ్డ వాళ్ళు అంటారు, ఏంటయ్యా మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయ్యా, బాధలు ఉన్నాయ్యా, ఇరుకులు ఉన్నాయా, సమస్యలు ఎక్కువైపోతున్నాయ్యా. ఏమిటి? వాటి వల్ల మేము అవిశ్వాసము తెచ్చుకొని విశ్వాసం కోల్పోతున్నామయ్యా అని చెబుతూ ఉంటారు. కోల్పోవటం కాదు, విశ్వాసము కోల్పోతే నీకేమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసం వచ్చినప్పుడు సమస్య తీరిద్దా? ఏమండి? సమస్య తీరదు. ఎందుకంటే ప్రేమందే బిడ్డ
అవిశ్వాసం వచ్చేట రాకుండా ముందుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన హృదయాన్ని కదిలించింది. ప్రార్థన ఒక ఆత్మను కదిలించింది, ఒక ఆత్మను రక్షించింది. కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఇరుకున్నా, ఏదైనా కూడా దేవుడు ఆ సమస్యను బట్టి నీవు నేను మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది? ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ సమస్యను దేవుడు తీర్చేవాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసము నుంచి విశ్వాసములోనే ఉండాలి, కానీ అవిశ్వాసంగా మనం ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు తెలియపడుతూ ఉన్నారు. గనుక ప్రేమనందే బిడ్డ, మరి యొక్క ఉదయకాల సమయంలో మన మధ్యలో మరి జీవరత్న గారు వచ్చి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనకు వినిపిస్తా, శ్రద్ధగా విందాము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. బిగ్గరగా రెండు చేతులెత్తి ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది. చక్కగా మరి ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన క్రమము ద్వారా దేవుని మహింపొందని నమ్ముచున్నాం. మరి ఒక సమయాన దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. అందరు కూడా లేఖనాలు తెరవండి. పరిశుద్ధమైన గ్రంథమును తెరిస్తే కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, సర్వోన్నతుడ, సర్వాధికారియకు దేవ, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు నమ్ముచున్నాం. ఆరాధన ద్వారా నీ బిడ్డలు చెప్పిన సాక్షుల ద్వారా మహిమ పొందారు నమ్ముచున్నాం. ప్రభా, నీ దాసుని అల్పుణ్య భాగ్య నిలబడి ఉన్నాను ప్రభా. నీ దాసుని పక్షి నిలబడుచుండగా మాట మాంద్యం కలిగిన వాడిని నత్తివాడిని ప్రభా. నా నోటికి మీరు బోరగా ఉండి నాకును ఇలా 5 బారిన ప్రతి ఒక్క బిడ్డలకు, ఇక్కడ చేరికూడి వచ్చిన బిడ్డలకును, మైకు ఎంతలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు తండ్రి వినగల చెవులను, గ్రహించగల మనసులను ప్రతి బిడ్డలు మీరు దయచేయమని అడుగుతున్నాము నా తండ్రి. ఇంకెవరైతే రాలేక వెనకబడుచున్నారో ప్రభువా, అట్టి వారు కూడా మీరు నడిపించి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామ పేరిట అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చూద్దాం. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది. చూడండి, లేఖనాల్లో కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చదువమ్మా, పేజీ నెంబర్ 520. కీర్తన గ్రంథము 121వ అధ్యాయం 8వ వచనం. మైకులో చదువమ్మా. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడే మాట ఏంటయ్యా అంటే, ఇది మొదలుకొని అనగా ఈ క్షణము మొదలుకొని, ఈ సెకను మొదలుకొని, వింటున్నారా? ఇది మొదలుకొని ఇప్పటి నుంచి మొదలు పెడితే నీ రాకపోకలలో దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే నిన్ను కాపాడుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? ఇది మొదలుకొని నిరంతరము. ఏమన్నాడు? ఇది మొదలుకొని నిరంతరము. మానవుడు పాట రూపముగా పాటలాడుతున్నాడు కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం కనిపించలేకపోతున్నాడు. అవునా కదండి? నిరంతరము దేవునితోనే ఉండాలని ఆశ ఉంటున్నాడు కానీ ఉండేది మాత్రం లోక ఆశలతోనే ఉంటున్నాడు. దేవునితో గడపాలని ఒక ఆశ ఉంటుంది కానీ గడపలేని వారిగా ఉంటున్నాం. ఒక ఆశ ఉంటుంది, దాన్ని మాత్రం నెరవేర్చుకుని వారిగా ఉంటున్నాం. అందుకని భక్తుడు ఏమన్నాడు? నిరంతరం నీతోనే జీవించాలని
ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఒక వ్యక్తికి ఎలా ఉండిద్దంట? నిరంతరము నీతోనే జీవించాలని ఆశ ఉందని పాటల రీతిగా మనం పాడుతున్నాం, కానీ మన వ్యక్తిగత జీవితాల్లో ఆయనతో ఒక గడి అయినా కూడా చెప్పండి గడప లేకపోతున్నాం అన్నాడు లేదు దేవుడు. ఎవరితో అన్నాడు? శిష్యులతో అన్నాడు. ఏమని? పేతురు, ఒక్క గడి అయినా నా కొరకు మేలుకొని ఉండలేరా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క గడియ మేలుకొని ఉండలేరా అని భక్తుల్ని అడిగాడు దేవుడు అన్నాడు. అంటే మానవులకి ఆశ ఉంది, దేవునితో గడపాలి, దేవుని వెంబడించాలి, దేవుని సాక్షులుగా మనం జీవించాలని ఆలోచన ఉంటుంది, కానీ దాని ప్రకారం మనం ఏం చేయలేకపోతున్నాం? నడబడలేకపోతున్నాం. అందుకని ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఏమని తెలుసా? ఇది మొదలుకొని, ఏది మొదలుకొని? ఇది మొదలుకొని ఇక నుంచి 2024వ సంవత్సరం నుంచి ఈ యొక్క 3వ మాసంలో మనం ఉన్నాం. ఇక నుంచి అయినా నిరంతరము ఏ అపాయము నీ వద్దకు రాకుండా నీ రాకపోకల్లో, నీ రాకల్లో కావచ్చు, అర్థమవుతుందా? పోకల ఎందు కావచ్చు, ఈరోజు వస్తున్నావు, బయటికి వెళ్తున్నావు, వీటిలో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నిరంతరము కాపాడుతాను. దేవునికి స్తోత్రం. ఏమంటే దేవుడు ఎప్పుడు కాపాడుతాడు? నిరంతరము కాపాడుతాడు. ఒక తల్లి తండ్రి నిరంతరము మనం హామీ మాత్రము వీళ్ళేమో నేను కాపాడుతానని. ఏ రోజు ఎలా ఉండిద్దో తెలీదు. మన కళ్ళ ముందు చూస్తే ఈ రోజు వాహనంతో వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడో లేదో కూడా తెలియదు. ఎలా జరుగుతాయో తెలియట్లే ప్రమాదాలు, అర్థమవుతుంది, ఎలా ఎదురవుతాయో తెలియదు ఉపద్రవాలు. అలాంటి తరుణాల్లో మనం ఉన్నాం, అవునా కదా? కానీ దేవుడు అంటున్నాడు, మీరు వాహనాలు వెళ్ళినా లేదా ఏ స్థలాల్లో వెళ్ళినా, మీకు తెలియని ఎరుగని దేశంలో వెళ్ళినా అక్కడ నేను మీ పక్షాన ఉంటాను అన్నాడు. అన్నాడు లేదా? ఏడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఏడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములోనే నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమ్మా, ఎడారి త్రోవలో నడిచిన, ఎందుకు ఈ విషయం చెప్పానంటే నీ రాకపోకల యందు దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డ, నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ రాకపోకల యందు దేవుడు మిమ్మలను కాపాడుతాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఎప్పుడు? ఎడారి మార్గాల్లో, మనకు తెలియని మార్గాల్లో ఉన్నా కూడా కాపాడుతాడు. ఇప్పుడు హాగరు తెలుసండి. హాగరు అన్న వ్యక్తి ఒక తెలియని ప్రదేశంలో ఉంది. ఒక తెలియని ప్రదేశంలో ఉన్నది, మార్గ మధ్యలో ఉంది. ఆమె ఎటు వెళ్ళాలో తెలియలా. ఒక పక్కన కుమారుడు ఏ బ్రతుకులో ఉన్నాడు? చెప్పండి, ఏ బ్రతుకులో ఉన్నాడు? చావు బ్రతుకులో ఉన్నాడు. హాగరు యొక్క కుమారుడు ఇస్మాయేలు చావు బ్రతుకులో ఉన్నాడు. ఏది లేకయా అంటే దాహము, మంచినీళ్ళు లేక చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాల. ఏ మార్గాల్లో నీళ్లు ఉంటాయో తెలియలా. ఒకవేళ ఈ దిక్కున పోతే ఏదైనా కాలం ఉందంట కూడా తెలియదు. నడిచి వెళ్ళిన ఈ లోపు కొడుకు బతకడు, ఎలా ఏంటి అని ఆలోచన చేస్తే దేవుడు ఏం చేశాడు? చూచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగోనండి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఇది మొదలుకో నిరంతరము ఆయన కన్నులు మన పైన ఉండునుగాక. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హాగరు అనుకుంది, అయ్యో నా కొడుకు చనిపోవాల్సిందేనా, దాహము లేక చనిపోవాల్సిందేనంటే, ఆగరు, దేవుడు మాట్లాడుతున్నా, ఆగరు, నీకు ఏమి వచ్చినది? నువ్వెందుకు భయం చెందుతున్నావు? నువ్వెందుకు భయగ్రాంతురాలుగా ఉంటున్నావు? ఎందుకు నువ్వు వేదన పడుచున్నావు? ఎందుకు నీవు దిగులు చెందుతున్నావు? నేను లేనా? ఇదిగో నువ్వు దేని కొరకైతే బాధపడుతున్నావో నేను దానికి నివారణ చేస్తాను. ఇదిగో నీ ముందున్న ఆ గోతిని, ఆ ఇసుకుని నువ్వు ఇలా తొలగిస్తే నీకు అక్కడి నుంచి జీవజల ఓట వచ్చిందని భూమిలోంచి దేవుడు ఏం చేశాడంట? జీవజలమును ఉబకింపజేసిన వాడికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని వాక్యం ఎలాంటిది అంటారు? నీరు. నీరు అనగా దేవుని వాక్యం. అందుకని అంటాడు భక్తుడు, పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవహు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవహు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది. రత్నరాసుల కన్న కోరదగినది. ఆమేన్. రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యం ఎలాంటిదట? పాల వంటిది, జుంటె తేనె కన్నా కూడా మధురమైనది, నా జీవానికే మహా మధురమైనది. అందుకని అక్కడ ఇస్మాయిల్ బ్రతికించినది ఏంటయ్యా అంటే దేవుని వాక్యం. సాధారణంగా దేవుడు కడుపు నింపాడు దాహముతో, వారి యొక్క ఆత్మీయ బ్రతుకులను కూడా దేవుడు వాక్యముతో నింపిన వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఏ స్థలాల్లో ఉందో చెప్పండి? ఎరుగని మార్గాల్లో. ఎటు పోతే ఏ ఊరు వచ్చిందో తెలీదు, ఏ మార్గాల్లో పోతే ఏ అడవి దొంగల మీద పడతారో తెలీదు, ఏ రాక్షసుల మీద పడతారో తెలీదు, ఎవరు ఏం చేస్తారో లేని పరిస్థితులు. ఆగరు కన్నీటితో బాధతో ఉంటే దేవుడు చూశాడు. ఆమెతో చెప్పిన మాట, ఇది మొదలుకో నిరంతరం నేను నీకు తోడుగా ఉంటా, నిన్ను కాచి కాపాడుతాను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడమ్మా? మిమ్మలను రక్షించి కాచి కాపాడుతాను. చూశారు కదా, ఇది మొదలుకొని మీ రాకపోకల యందు నిరంతరము దేవుడు ఏం చేస్తాడట? మనలను కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడు చెప్పండి? దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడుతాడు? అమ్మా చలమతి గారు,
దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడతాడు? పేతురు గారు, అపాయములు వచ్చినప్పుడు ఓకే, ఎలా కాపాడుతాడు, ఏం చేస్తే కాపాడతాడు అన్నది కావాలి మనకి. అది వస్తుంది, ఎలా చేస్తే కాపాడతాడు, ఎలా ఉంటే మనల్ని కాపాడతాడు, ఆయనకి ఇష్టలుగా ఉంటే కాపాడతాడు. ఇక్కడ మొదటి వచనంలో చదవమ్మా, 121వ అధ్యాయం మొదటి వచనంలో, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి రాకపోకల్లో కావచ్చు, ప్రయాణంలో కావచ్చు, అనేక చోట్ల పలు రాష్ట్రాల్లో, పలు జిల్లాల్లో, పలు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని కాపుదల నీ కుటుంబం పైన ఉండాలి అంటే, దేవుని యొక్క కంచె మనందరి చుట్టూ ఉండాలి అంటే, మనము చేసిన పని ఏంటి తెలుసు? మొట్టమొదటిగా దావీదు చేసినట్లు చేయాలి. దేవునికి స్తోత్రం. దావీదు ఏం చేశాడు? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, మరి మనకి దగ్గర లేడం కొండలు ఉన్నాయేమో అమ్మా, మనకు కూడా దగ్గరలో ఏం కొండలు ఉంటే చూడండి, దాన్ని చూద్దాం. అవునా? కొండలు చూస్తే రాదు సహాయం. కొండలు సాధారణమైన కొండలు చూస్తే రాదండి సహాయాలు. అవి అట్టగే ఉంటాయి. కదలపడ కూడా కదలపడు. మనుషులైనా కదులుతారేమో కానీ కొండ కదిలిద్దా? దేవుని యందు విశ్వాసం ఉంటే కొండ దేశకెళ్ళి సముద్రంలో పడమంటే కదిలిద్దే తప్ప విడిగా మాత్రం అది కదలదు. దేవుని చిత్తం లేదు, ఏది కూడా కదలదు. కానీ ఇక్కడ కొండల తట్టు నా కనులెత్తుచున్నాను అన్నాడంటే, ఇంతకు కొండ ఎవరు? ఉన్నతమైన స్థానములోది. కొండ ఉన్నతంగా కనపడిద్ది. నువ్వే ప్రదేశాల్లో ఉన్నా కూడా ఎత్తులో కనపడేది ఏంటంటే కొండలు, పర్వతాలు కనబడతాయి. అలాగే దేవుని స్థానము కూడా పర్వతములు, కొండతో పోలి ఉన్నదని భక్తుడు తన వ్యక్తిగత జీవితాల్లో దాన్ని పోల్చి మాట్లాడుకుంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఏమని? నా కొండల తట్టు. నా కొండల తట్టా లేకపోతే ఎవరు కొండల తట్టు? అక్కడేమన్నాడు? కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను అనగా దేవుని తట్టు అతను ఏం చేస్తున్నాడంట? కనులెత్తి చూస్తున్నాడు. అయ్యా సహాయము ఎవరి వలన వచ్చింది అనేసి అంటున్నాడు. అందుకని దేవుడు ఏమై ఉన్నాడు? కొండ. చెప్పాడు, కొండ ఆయనే, కోట ఆయన. అందుకే భద్రుడు కదా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా మెస్సయ్యా, నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా పిస్తానయ్యా అయ్యా యేసయ్యా, నా తోడు ఉంటే చాలయ్యా అయ్యా యేసయ్యా, నీతోనే ఉంటానయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా మెస్సయ్యా. హల్లెలూయా. భక్తుడు కొండని ఎవరితో పోల్చుకున్నాడు? దేవునితో. కొండ ఎలా ఉండిద్దమ్మా? కింద స్థానంలో ఉండిద్దా, పై స్థానంలో ఉండిద్దా? మనం ఎక్కడున్నా కానీ కొన్ని కొండలు చూస్తే కనపడతానే ఉంటవి. ఎక్కడ దాకేందుకు మనం ఆ సమాధి దగ్గర కానీ మెయిన్ రోడ్లోకి పోయి చూసామనుకో, మంగళగిరి కొండే కానొచ్చిద్దా లేదండి? మంగళగిరిలో ఉన్న కొండ కానొస్తుందా లేదా? దూరం ఎంతైనప్పుడు కూడా పర్వతాలు మాత్రం హైట్లో ఉన్నవి కాబట్టి కానొస్తాయి. నా దేవుని స్థానము కూడా అదే. మానవుడు దేవుని విషయంలో ఎంత దూరంగా ఉన్నా, వారి అతిక్రమలు బట్టి, వారి శరీరేచ్ఛలు బట్టి, వారి మనిషి ఆలోచనలు బట్టి మానవుడు దేవునికి దూరమైనప్పటికీ కూడా దేవుడు మనకు కనపడతాడు. దేవుని ప్రత్యక్షత మనం చూస్తాము. కానీ ఎప్పుడు చూస్తావు? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు ఆయన తట్టు నీవు చూసినప్పుడు. ఇది కొండే అని నువ్వు ఎలా చెప్పాలి అంటే, నువ్వు కొండను చూస్తే ఇది కొండని చెబుతావు. అవునా కదా? నేను చూసింది పామే అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? చూస్తేనే చెప్పగలుగుతున్నావు. చూడకుండా నేను చూడలేదులేండి అది అనుకుంటానండి అయిపోద్దా? గ్యారంటీ రుజువు ఏమి ఉండిద్దా? ఉండదు కదా. అదేదైనా క్లారిటీ ఉంటేనే మాట్లాడాలి. ఇప్పుడు కొండ ఉంది కాబట్టి చూశాడు, అయ్యా ఇది నీవే అనేసి తను ఏం చేశాడంటే దేవునిని ఆ రీతిగా ఉన్నతమైన స్థానంలో పూజిస్తున్నాడు. అందుకనే ఏమంటున్నాడు? కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుంచి వచ్చే సహాయం చెప్పండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాత్రికాల సమయంలో దేవుడు మరి అద్భుత రీతిగా మరి ఒక అభిషేక స్తుతి కూడికను దేవుడు మరి జయకరంగా జరిగించారు. దేవునికి స్తోత్రం. అవునా కదమ్మా? దేవుడు జయకరంగా
మరి జరిగించి దేవుడు మరి యొక్క ఘనత మహిమకు పొందనర్హుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సహాయం కొరకు మనం ఎవరి వైపు చూసాం? దేవుని వైపు చూస్తే దేవుడే సహాయం చేసి సంఘ బిడ్డల ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా, అయిన వారి ద్వారా, ఇరుగు పొరుగు వారి గ్రామాల ద్వారా దేవుడు ఏం చేశాడు? సహాయమును చేశాడు. అంటే మనం చూడాల్సిన ముందు ఎవరి వైపు? దేవుని వైపు. మరి దైవజనులైన వారు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తే దేవుడు అనుకునేది ఏం చేశాడు? అన్ని కూడా సహాయము చేశాడు. ఇప్పుడు దావీదు చేసిన పని అదే కదా, కొండల తట్టు చూశాడు. మరి దైవజనుడు కొండల వైపు అనగా దేవుని వైపు చూశాడు. ప్రభువా, ఇది నీ కార్యక్రమం అంటే దేవుడు సమృద్ధిగా, ఏమండి మన గ్రామ బిడ్డలందరూ కూడా మరి ప్రేమ విందు కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు, దేవుడు మరి సమృద్ధిగా జయకరంగా జరిగించినందుకు దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెబుదాం, దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా. కనుక ఎప్పుడైనా మన వ్యక్తిగత విషయాల్లో ఏదైనా మేలు జరగకపోయినా మనుషుల వంక కాదు మనం చూడాల్సింది, దేవుని వైపు చూస్తే దేవుడే మనకేం చేస్తాడట? సహాయమును చేస్తాడన్న విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకంటున్నాడు కదా, యెహోవా వలన నాకు సహాయం కలుగును. అమ్మ, ఎవరి వల్ల సహాయం కలుగును? యెహోవా వలన నాకు సహాయం కలుగు. మనకు కలిగిన సహాయం ఎవరి వల్ల కలిగినదయ్యా చెప్పండి? దేవుని వలనే కలిగినది. దేవుడు కల్పించిన సంకల్పాన్ని బట్టి కలిగినది ఏదైనా కూడా. అందుకని యెహోవా వలనే మనకు సహాయము కలుగును అన్నాడు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన వేటిని సృజించాడయ్యా? భూమిని, ఆకాశమును. ఈ భూమిలో ఉన్న, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి యొక్క ఫల వృక్షములు కావచ్చు, జీవరాశులు కావచ్చు, ఏవండి చతుర్పద జంతువులు కావచ్చు, అనేక రకరకాల మానవాలు సృజించింది కూడా ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఇది మొదలుకొని నిరంతరము మీ రాకపోకలో దేవుడు మిమ్మల్ని కాచి కాపాడాలి అంటే, వింటున్నారా ఏమో? అర్థమవుతుందా? వింటున్నారు కదా? కాచి కాపాడాలి అంటే ఒకటి, ఎవరి తట్టు మన కనులెత్తాలి? దేవుని తట్టు. కొండల తట్టు మనక కొండ, కోట, దుర్గము, శైలము అన్ని ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన వైపు మనము కనులెత్తే వారిగా ఉండాలి, మొదటిది. రెండవది, దేవుడు ఏం చేస్తాడు? మనకు కనులెత్తి ఆయన వైపు ఎదురు చూస్తే ఏం చేస్తాడు? ఆయన కొరకు సహనముతో కనిపెట్టుకున్న వారి మొర దేవుడు ఆలకించి వారికి కావలసిన ధన నిధులను దేవుడు ఏం చేస్తాడంట? నింపుతాడు. దేవునికి స్తోత్రం. నింపుతాడా లేదా? దేవుడు మన రాత్రి కాల సమయంలో జరిగే శుద్ధి కూడా దేవుడు మహిమను కనుపరిచిన వారికి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయనకే మహిమ కలుగునుగాక, ఆయనకే ఘనత కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో రెండవది, ఆయన సహాయము చేసే మాట మనం విన్నాం. తర్వాత, ఆయన నీ పాదములను త్రొట్టెలనీయడు, నిన్ను కాపాడువాడు. చెప్పండి, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. కొనుకడు, నిద్రపోవడం అంటే ఏంటి? కొనకడు, నిద్రపోడు. కొనకడం అంటే ఎట్టయ్యా చెప్పండి? కొనకడం అంటే తూలు వచ్చినట్టుగా, కళ్ళు మూసుకొని తూలు వచ్చినట్టుగా చేస్తారు, కొనకడం. అర్థమవుతుందా? ఇక ఇదొకటి, ఇక కొనకడు, నిద్ర పోడు. ఎవరైనా ఇశ్రాయేలులను కాపాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక వాచ్మెన్ ఇంటిని కాచి కాపలా వ్యక్తి కొనుకుతాడు, నిద్ర పోవచ్చేమో కానీ నిన్ను నన్ను ప్రాణం పెట్టిన దేవుడు మాత్రము కొనికినట్టు కానీ నిద్రపోయినట్టు కానీ చరిత్రలో మాత్రము లేదండి. అది మన దేవుని గొప్పతనం. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఒక వాచ్మెన్ మనం చూస్తే ఉంటాడు, మినిమం 12 గంటలు 1 గంటకు ఉంటాడు. ఆయనకి తోచబడక ఏం చేస్తాడు? కొనుకుపాడు పాడతాడు, నిద్రపాడు పాడతాడు, ఏదో చేస్తాడు. కొందరు ఉండేవాళ్ళు ఉన్నారు, కాదంటలా. కానీ మనుషులన్నాక కొనిగిపాట్లు పడతా, నిద్రలు పోతా ఉంటాం, అది సహజం. కానీ దేవుడైతేరట కొనకడు, నిద్ర పాడు. కానీ మన దేవుడు అలాంటి వాడు. అందుకని ఏమంటున్నాడు? నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. అదే కాదంట, నీ పాదములను కూడా ఏం చేయడు? త్రొట్టెల్లా నీయుడు. నీ పాదములు ఏం చేయడంటమ్మా? త్రొట్టెల్లా నీయుడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? నీ పాదములను త్రొట్టెల నీయుడు అనేసి దేవుని వాక్యం మనం చూసాం. కాబట్టి త్రొట్టెలుడు అన్న పదం గురించి ఇంకొక మాట చూస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2
క్షమించండి, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. త్రుట్టిల్లకుండా దేవుడు ఏం చేస్తాడు మనలను అంటే కాపాడుతాడు అన్న మాట మనం అక్కడ చూడగలుగుతాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును అధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకు కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇందాకేమన్నాం? మీ పాదములను త్రొట్టిల్ల నెయ్యడు, నిన్ను కాచువాడు కొనకడు, నిద్రపోడు, నిన్ను కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడి తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులు నిలబెడతానికట శక్తిగల మన రక్షకుడు అద్వితీయ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన మాటను మనము ఇక్కడ యోధా భక్తుడి ద్వారా మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? యెహోవాయే మనలను కాపాడుతాడు అన్న మాటను చూసాం. ఇంకా అది కాదు, చదువుకుంటా పోతే నీ కుడి ప్రక్కను చదవమ్మా. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. చూసారా? కాపాడును కాపాడును కాపాడును. ఏమండి? ఏటిని కాపాడుతున్నాడు? ఒకటి ప్రాణాన్ని కాపాడుతున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నీ దేహమును కాపాడుతున్నాడు. ఎప్పుడు? ఏమండి మనకన్నీ దెబ్బలేగా, మరి ఏం ఎట చదువుతారు ఏందన్నట్టు అన్నారా? అవును. ఎందుకు తగులుతున్నాయి? ఆయన మాట వినకపోతే. అదే ఇంటే ఏమన్నాడు దేవుడు? ఆయన దూతలకు ఆజ్ఞాపించి మీ పాదములకు, చెప్పండి, మీ పాదములకు రాయి తగలకుండా ఏం చేస్తాడు? దేవుడు మిమ్మల్ని కాపాడతారు, ఎత్తి పట్టుకుంటారని దేవుడు దేవదూతలకు అధికారం ఇచ్చాడు. దేవదూతలు ఘనమైన వారు, మనం ఘనమైన వారమా? దేవదూతలే మనకన్నా ఘనమైన వ్యక్తులు, అవునా? కానీ వాళ్ళకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నా బిడ్డలు, వీరి పాదములకు రాయి తగలకుండా మీరు కావలి ఉండండి అని చెప్పాడు. అంటే దేవుడు దేవదూతలకు లేని భాగ్యం ఎవరికి ఇచ్చాడు? అల్పులమైన, పనికి మాలినమైన, చెత్త పరకులమైన నీకు నాకు మనందరికీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అన్నాడు కదా, దూతలు చేయని సేవ ధూళినైన నాకు అప్పగించినావయ్యా యేసయ్యా, ఆదరించినావు నీవయ్యా. దూతలు చేయని సేవ ధూళినైన నాకు అప్పగించినావయ్యా యేసయ్యా, ఆదరించినావు నన్నయ్యా, ఆదరించినావు నన్నయ్యా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మానవుడికి. దోతలకు లేని భాగ్యం, దోతలు చేయని సేవ మానవుడికి ఇచ్చాడు. ఆ పరిచర్య మనం ఏం చేయాలా? కడముట్టించే వారిగా, ఒక విశ్వాసిగా పరిచర్య విషయంలో కడముట్టించే దానిగా వాడుగాని ఉండాలి. ఒక సేవకుడిగా దేవుని సంఘం విషయంలో వారందరినీ ఆత్మ విషయం నడిపించే బాధ్యతగా ఒక దైవజనుడు ఉండాలని చేసి దేవుడు మరి దోతలకు లేని భాగ్యాన్ని మనకిస్తే ఆ భాగ్యాన్ని మనం ఏం చేస్తున్నాం? దౌర్భాగ్యంగా మనము చేసుకున్న వారిగా ఉంటున్నాం. భాగ్యవంతుడిగా దేవుడు చేస్తే మనం దౌర్భాగ్యులుగా ఉంటున్నామండి. ఆ రీతిగా మనము ఉండకూడదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని, ఇప్పుడు రండి ఈ మాట ఏమన్నాడు? ఇది మొదలుకొని, అందరు చెప్పండి, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నన్ను కాపాడును. ఇది మొదలుకొని యెహోవా నిరంతరము మా రాకపోకల్లోనూ యెహోవా మా కుటుంబాలను మమ్ములను కాపాడును. హల్లెలూయా. దేవుడు మనల్ని నిశ్చయముగా కాపాడుతాడు. మనము ఏం చేస్తే కాపాడుతాడని చెప్పానా లేదా? అమ్మ ఏం చెప్పాడు? ఏం చేస్తే మనము
దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడంటే ఏం చెప్పాడు లేఖనాల్లో? అయ్యా పేతురు గారు ఏం చెప్పాడు? అది ఆయన వైపు చూడాలి. అందుకన్నాడు కదా, భూదిగంతము నివాసులారా నా వైపు చూడండి, నా వైపు చూచి రక్షణ పొందండి అనడలేదా? భూదిగంతము నివాసుల భూమి మీద ఎన్ని కోట్లాది ప్రజలు ఉన్నారు, ఎన్ని జాతుల వారు, ఎన్ని మతాల వారు ఉన్నారు, వారందరికి దైవ గ్రంథము సెలవిస్తున్న దేవుని వాక్యం ఏంటయ్యా అంటే నా వైపు చూడండి. లోకం వైపు కాదు, మనుషుల వైపు కాదు, సర్వశక్తి గల దేవుని వైపు చూడండి. ఆకాశం భూమిని సృజించిన దేవుని వైపు చూడండి. ఆయన మీకు రక్షణ అనుగ్రహిస్తాడు. నమ్మకం లేకపోతే లేఖనాలు తిరగేయండి. అనుకున్నవాడు ఈయన వల్ల నాకు పని కాదు, యేసు నమ్ముకుంటే ఏంటి అనుకున్నవాడు చివరికి యేసు పాదాలు పట్టుకొని ఏం చేస్తాడట? యేసు పాదాలు పట్టుకొని ఆయనను ఆరాధిస్తున్నాడు. అంటే దేవుని గొప్పతనము అలాంటిది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మరి నీతో మాట్లాడిన మాట ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల్లో దేవుడు నిన్ను కాపాడుతారు. మీరు ఏ ప్రయాణాలు ఏదో చేస్తున్నారో, జాబ్ నిమిత్తమైన కావచ్చు, ఉద్యోగాల నిమిత్తమైన కావచ్చు, లేక పని పాటల నిమిత్తమైన ఇతర దేశాలు కావచ్చు, ఇతర గ్రామాలు కావచ్చు, ఇతర రాష్ట్రాలు మనం వెళ్తున్నప్పుడు, వలస కార్యక్రమాలు మనం జరిగిస్తున్నప్పుడు, ఆ సమయంలో దేవుడు మనల్ని కాచి కాపాడాలి అంటే ఏం చేయాలంట? దేవుని వైపు చూడాలి. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం మీకు తెలుసు కదండి, తెరాహు కుమారుడైన అబ్రహామును దేవుడు ఏ స్థలాలకి వెళ్ళినా కూడా ఆశీర్వదించాడు. ఏ స్థలంలో అడుగుపెట్టిన భూమిని కూడా దేవుడు అతనికి ఆశీర్వదించే రీతిగా దేవుడు చేసేటంటే గల కారణం ఏంటి? దేవుని మాటను విన్నాడు, దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. అడ్రస్ లేదు, కొనసాగించాడు. ఈనాడు అడ్రస్ ఉన్న మనం మాత్రం అడ్రస్సే లేవు. దేవుని మందిరికి అడ్రస్ ఉంది, ఇక్కడ ఉందని, కానీ మనం మాత్రం అడ్రస్ లేవు. అంటే గల కారణం తెలుస్తుంది ఏడే. ఎందుకు మనము మన కుటుంబాలకు దెబ్బలు తగులుతున్నాయి అంటే అడ్రస్ లేని విధాల్లో పోతున్నాం కాబట్టి అలా జరుగుతుంది. కానీ అబ్రహాం అయితే అడ్రస్ లేని ఊరు చెబితేనే ఒక్క ప్రాసలు కూడా ఎదురు మాట చెప్పకుండా వెళ్ళాడు. వెళ్ళిన చోటల్లో దేవుడు అతను ఏం చేశాడమ్మా? నిశ్చయముగా ఆశీర్వదించాడు, దీవించాడు. లేఖనాలు ఉన్నాయా లేదా? నా మాటలా ఉన్నాయా లేదా? లేఖనాలు ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. ఏ స్థలాల్లో? కొన్ని మోయాబు దేశాలకు వెళ్ళాడు, కానాను దేశానికి వెళ్ళాడు, దేవుడిని అంటే ఎరగని జాతిలోకి వెళ్ళాడు, అన్యుల మధ్యకి వెళ్ళాడు. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళినా కూడా దేవుడు వారి కుటుంబాన్ని కాపాడాడు. తన భార్య చివరికి తన భార్య వేరొక రాజుగారు అక్రమంగా ఆశించి ఆమెతో నేను ఇలా చేయాలన్న ఆలోచన కలిగినప్పుడు దేవుడు భయం లేని గ్రామం అది, దేవుడు అంటే భక్తి లేని గ్రామం అది, దేవుడు అంటే నిరీక్షణ లేని గ్రామం అది, దేవుడు అంటే ఎరగని గ్రామంలో వీరు వెళ్ళినప్పుడు కూడా వారి భార్యను పట్టుకొని ఇదిగో ఈమెను నా భార్యగా ఉంచుకుందరు అనేసేసి ఏ రాజు అయినా అబీమెలెకు రాజు. ఏ రాజు? అబీమెలెకు రాజు. ఆమెను ఆశించినప్పుడు అతని ఆ రాజు చెయ్యి కూడా అబ్రహాము భార్య పైన పడకుండా దేవుడు ఏం చేశాడో, ఇదిగో నీ దగ్గరున్న ఆమె ఎవరో నీకు తెలుసా? ఏమన్నాడు? ఎవడో నీకు తెలుసా అంటే ఆయన ఒక ప్రవక్త. అబ్రహాం అన్న ఒక వ్యక్తి ప్రవక్తని భార్య నువ్వు చేర్చుకుంటే, ఆమెను అవమానపరిస్తే నీ సంతానం ఏమైపోద్ది? నిర్మూలము చేయబడి. దేవుడిచ్చిన వాగ్దానం అలాంటిది. ఏమని తెలుసా? ఏమని తెలుసా అండి? నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, నిన్ను దీవించే వారిని దీవిస్తాను, నీకు అనుకూలంగా ఉండేవారిని నేను అనుకూలంగా ఉంటానని చెప్పాడు. దైవజనులకు మనం అనుకూలంగా, దైవజనులకు మనం మర్యాద కార్యక్రమాలు చేస్తే, దైవజనులు మనం ప్రేమించే రీతికుంటే నిన్ను ఇతరులు ప్రేమిస్తారు. దేవుడు అలాంటి కృపను ఇస్తాడనేసి దేవుడు అట్లాంటి వాగ్దానం అబ్రహాముకి ఇచ్చాడు. ఆ రీతిగా దేవుడు అతన్ని అంచెలంచులుగా ఆశీర్వదించిన వాడుకున్నాడు. కాబట్టి అందుకని అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు అని మన పితరులు ఆయనను కొనియాడిన కొన్ని సందర్భాల్లో. అర్థమవుతుందా? మనము కూడా ఆయనను అలా ఆరాధన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాల సమయంలో సహాయం ఎవరి వల్ల వచ్చిందమ్మా అన్నగారు? సహాయం ఎవరి వల్ల వచ్చింది? మనం శరీరానుసారం ఎంత కష్టపడినా కూడా కొన్నిసార్లు సహాయాలు రావమ్మా. చాలా మంది నేను ఎంత కష్టపడితే అంత సహాయం వచ్చిందని చాలా మంది చెమట వచ్చి రక్తం కాచి ఏం చేస్తున్నారే అంటే సహాయం కొరవ చూస్తున్నారు. కానీ ఆ టైంలో ఒక్కళ్ళు కూడా మన చెయ్యి అందించరు. అందుకని మనం ఏం చేయాలి? ముందుగా దేవుని వైపు చూస్తే, ప్రభువా నా అవసరం ఇది, నా స్థితి ఇది అని మనము దేవుని అడిగితే ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? ద్వారాలు తెరుస్తాడండి. తెరిచి ఏం చేస్తాడు? మనకు కావాల్సిన సన్నిధులను ఆయన నింపుతాడు. మరి రాత్రికాల సమయం దేవుడు చేసిన మహా అద్భుతం అది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చేసిన సహాయము అంతా ఇంత కాదు. ఒక్క ఈ విషయంలో కాదు, మీ యొక్క వ్యక్తిగత విషయంలో కూడా. మరి ఇందాక మీరు చెప్పిన సాక్ష్యంలో కూడా చూశారు కదా, ప్రాణాపాయం నుంచి దేవుడు విడిపించాడంటే ఆయన సహాయము చేసాడా లేదండి?
చేసినప్పుడు ఆయనకు మనం ఎలా ఉండాలి పేతురు గారు? ఆయనకు రుణపడి చెప్పాలి. ఆయనకు ఏ పడి ఉండాలి? రుణపడి ఉండి, నిజమే ఆ స్థితిలో మన ప్రాణం ఎలా ఉండిదో కూడా తెలియదు, కానీ దేవుడు ఈ రోజు సజీవ లెక్కలో మరి ఆ యొక్క వ్యక్తి నిలబెట్టడానికి గల కారణం ఏంటి? దేవుని ప్రణాళిక నిన్ను కాపాడాడు. దానికి అర్థం ఏంటి చెప్పండి? మనం దాన్ని అర్థం చేసుకుని ఆయనకి ఇష్టలుగా బ్రతకమని. ఏం అర్థమవుతుందా? ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించాలని ఈ విషయాన్ని దేవుడు మనందరితో మాట్లాడాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ద్వారా వింటున్న వాక్యం వింటున్న బిడ్డలారా, ఇదిగో దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్న మాట, ఇది మొదలుకొని యెహోవా నిరంతరము మీ రాకపోకల మేవుడు మిమ్మలను కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సందేశమును దేవుడు వెనుకల్లో దీవించి మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. విన్న వాక్య నిమిత్తముగా చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి గుదేవా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలయ్యా. ఇదిగో నీ దాసును నిలబెట్టుకొని కొద్ది మాటలు నాకు మాకు మా అందరికి నీ లైవ్ ద్వారా ఉంటున్న బిడ్డలకును, ఇదిగో మైకు ఎంత ఉంటున్న బిడ్డలకును, ఇక్కడ చేరి కూడా వచ్చిన బిడ్డలకు నా తండ్రి వెనగల చెవులను గ్రహించగల మనసులు ఇచ్చిన విధానం బట్టి నీ కొందనాలు. ప్రాముఖ్యంగా ప్రభువా, ఇదిగో విన్న విత్తనము నా తండ్రి హృదయాల్లో నా తండ్రి మొలకెత్తి ఇదిగో ఎదుగుదలయ్యే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి కీర్తన గ్రంథము 121వ అధ్యాయంలో నా తండ్రి కొన్ని శ్రేష్టమైన వాక్కులు మాకు తెలియపరిచారు ప్రభువా. మీరు కాపాడువారు. మీరు ఎలా కాపాడతారంటే ప్రాణమును కాపాడతారు, దేహాన్ని కాపాడతారు, అపాయములు అంటకుండా కాపాడతారని అయ్యా కొన్ని లేఖనాలు మాకు తెలియపరిచారు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ చేరికుడి వచ్చిన బిడ్డలు నా తండ్రి వారి రాకల పోకలు మొదలుకొని ఇది మొదలుకొని యెహోవా, ఇది మొదలుకొని యెహోవా మీరు రాకపోకల్లో దేవుడు మిమ్మల్ని కాపుగా ఉండును అనేసి తెలియపరిచిన రీతిగా ప్రతి ఒక్క రాకపోకల్లో కావచ్చు, ఇదిగో ప్రయాణాలు చేస్తున్న బిడ్డలో కావచ్చు, ఇదిగో పనుల నిమిత్తం దూర దేశాలు, జాబుల నిమిత్తం దూర దేశాలు వెళుతున్న వారి రాకపోకల్లో దేవా మీరు ఉండమని అడుగుతున్నానయ్యా. ఇదిగో నా ఎలా ఉంటారు అంటే కొండల వైపు కనులెత్తినప్పుడు సహాయం నీ వలన కలిగిద్దని కూడా చక్కని మాటలు మాకు తెలియపరిచారయ్యా. మరి రాత్రికాల సమయంలో ప్రభా ఇదిగో అభిషేక స్తుతి కుడికను ప్రభా నీ నామ మహిమార్థంగా నీ సహాయము చొప్పున ప్రభా నీ వైపు చూసినప్పుడు నా తండ్రి మీరే సహాయము సమృద్ధి చేసినైనా మీ నామానికి మహిమకరంగా జరిగించి స్తుతికుడిని బట్టి కూడా నీకు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రతి బిడ్డలు మీరు దర్శించు నాయన అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడు నా తండ్రి. వారు కూడా ఏ సహాయంలో ఉన్నారు, నిస్సహాయ చేతిలో ఉన్నారు, ఆర్థిక సమస్యల్లో ఉన్నారు తండ్రి అయ్యా. వారికి కూడా మీరు సహాయము దయచేసి విన్న మాటలు వ్యర్థంగా పోకుండా మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింతలు కృప చూపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మంచి వర్తమానం మనం విన్నాం. ఈ యొక్క సమయము చాలా అయిపోయింది కనుక చిన్న ప్రార్థన చేసుకొని బల కార్యక్రమానికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో తండ్రి కొద్ది మాటలు నీ దాసుల ద్వారా ప్రభు మాకు వినిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు తండ్రి. సమయంలో ప్రభు ప్రతి బిడ్డను కూడా నీ చిత్తులకు జ్ఞాపకం చేసుకొని సమయంలో నాయన ఈ బల కార్యక్రమంలో ప్రభు మీరు నడిపి సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో కోరుతున్నాం తండ్రి. ఆమేన్. మరి